Watch full episodes on Jio Hotstar. Hey Baba Guitar! Stop in the name of law! చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యవ్వ! హే కొబ్బరి బండాలు, ఆగండి. దయచేసి నాకు సహాయం చెయ్యండి ప్లీజ్. ఏం చెయ్యాలి త్వరగా చెప్పండి సార్. ఎవరి చేతిలో గన్నుందో వాళ్ళని మీరు టార్గెట్ చేయండి, వాళ్ళ మీద పడండి. వాళ్ళు ఈ రోజు అసలు లేవకూడదు. విన్నారు కదా, గన్ను ఉండే వాళ్ళని టార్గెట్ చేయండి, ఎవరిని వదలదు. అరే ఏంటిది, కొబ్బరి బొండం మాట్లాడుతుందేంటి? ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలన్నీ ఏం చెయ్యబోతున్నాయి? అటు చూడండి, ఆయన దగ్గర గన్ ఉంది. పదండి వెళ్దాం. అటాక్ చేయండి, వాళ్ళని వదలొద్దు. అయ్యమ్మా, అవి ఎక్కడికి వెళ్ళాయి? నా 20 ఏళ్ళ అనుభవంలో శంకం గారి కొబ్బరి బండాలు కరెక్ట్ అయిన టార్గెట్ మీద ఎప్పుడో పడలేదా? అరే ఒకవేళ కొబ్బరి బొండం మళ్ళీ అటాక్ చేస్తుందేమో. పారిపోదాం, పదండి. కాపాడండి. హలో డాలీ, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఆ డాలీ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి. మోటు సార్, మీరు ఎక్కడున్నారు? నేను తాజ్ మహల్ చూడడానికి వచ్చాను. అరే నేను కూడా. హలో మోటు సార్, మీరు నిజంగా చాలా సున్నితమైన మనసున్న మనిషి. నేను పర్సనల్ గా కలిసి మీకు సారీ చెప్దామని అనుకుంటున్నాను. హలో, ఓ ఫోన్ కట్ అయింది. అరే పతులు, తనతో ఒక్కసారి మాట్లాడినివ్వు. పాపం అనవసరంగా నువ్వు తనని ఏడిపించావు. పాపం తను బాధపడుతోంది. అయ్యమ్మా, చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, మేము వెంటనే వచ్చేస్తాం, సరేనా? ఆగండి, అందరూ విడిపోయి అతని గురించి వెతకండి. సారీ అన్న, నేను నా మిత్రుడి కోసం వెతుకుతున్నాను. సారీ. హలో హలో, అరే మోటు సార్ ఎందుకు ఫోన్ తీయడం లేదు? మోటు సార్ ఎందుకు ఫోన్ తీయడం లేదో తెలియడం లేదే. నేను ఇంకొకసారి ట్రై చేసి చూస్తాను. పరిగెత్తు. ఇప్పుడు ఈ తాజ్ మహల్ కూడా మాయమవుతుంది. అరే వీడెక్కడి నుంచి వచ్చాడు? మోటు సార్ ఒకే ఒకసారి ఫోన్ తీస్తే బావును. అరే మోటు సార్, ఎవరు మిమ్మల్ని ఇలా కట్టుపడేసింది? ఉండండి. అది ఏం జరిగిందంటే, ఓ మోటు సార్, మీరు ఎంత మంచివారు. మీ మనసు చాలా పవిత్రమైనది. మీ కళ్ళల్లో జాలి ఉంది. మీరు నేరస్తుల దగ్గరికి వెళ్ళి నేరం చేయకండి అని చెప్తే వాళ్ళు నేరాలు చేయడం మానేస్తారు. ఏంటి నిజంగానా? పతులు, అతన్ని ఆపు. అది అతనే. ఏంటి బాబా గిటార్, ఎలా ఉన్నావు? ఏంటి బాబా గిట్ట, ఇప్పుడు ఎలా ఉన్నా? ఇప్పుడు నేను మిమ్మల్ని అస్సలు ఊరికి వదలను. నువ్వు కాదు, మేము నిన్ను వదిలి పెట్టాం. ఇలాంటి వాడిని పట్టుకోవడంలో మాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. అరే దిగు, నా మీద నుంచి దిగు. మోటు సార్, సారీ. నా వల్ల నేరస్తుడు తప్పించుకు పారిపోయాడు. వెరీ సారీ. అరే అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎందుకని అనవసరంగా మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నావు చెప్పు. నేనొక రిపోర్టర్ని, అలాగే ఈ స్టోరీని కవర్ చేద్దామని వచ్చాను. అందువల్లే మీ వెంటే ఫాలో అవుతూ వస్తున్నాను. నాకు వయసు అయిపోయిన తల్లిదండ్రులున్నారు, అలాగే ఒక చెల్లెలుంది. తనకి పెళ్లి చేయాలి, తమ్ముడిని చదివించాలి. ఇవన్నీ ఎలా చేయాలి? ఈ స్టోరీని నేను కవర్ చేయలేకపోతే నన్ను పనిలో నుంచి తీసేస్తారు. పతులు, తన్ని
నన్ను కూడా తీసుకువెళ్దాం. తన బాధని నేను చూడలేకపోతున్నాను. అరే మోటు, నువ్వు ఎవరు బాధపడినా సరే చూసి తట్టుకోలేవు. ఇంకా నువ్వు కూడా బాగా విను. మళ్ళీ మమ్మల్ని ఫాలో అయ్యావంటే ఆ తర్వాత నేను ఊరికే వదిలిపెట్టాం. థ్యాంక్ యూ సార్, మీరు తాజ్ మహల్ ని కాపాడేశారు. పోలీస్ ఫోర్స్ వాళ్ళని ఫాలో చేస్తోంది. త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. థ్యాంక్ యూ. మోటు పతులు వాళ్ళ ఫ్రెండ్స్ తాజ్మహల్ కి ఎలాంటి ఆపద రాకుండా కాపాడారు. ఈ దేశం వాళ్ళకి చాలా రుణపడి ఉంది. కానీ బాబా గిటార్ రాజుకి ఇంకా తెలియలేదు. బాబా గిటార్ ని పట్టుకోవడానికి పోలీసులు పలు చోట్ల కాపలాలు కాస్తున్నారు. ఏ సమయంలోనైనా బాబా గిటార్ మంచి దొరికిపోవచ్చు. విషయం. నేను మిమ్మల్ని మోటు పతులు చూశాను. చేసిన దానికి కోప్పడి డేంజరస్ డి ఇంకొక వీడియోని పంపించారు. ఇప్పుడు మీరు ఆ వీడియోని చూడొచ్చు. అరే దేన్ని కాపాడాలి, ఎవరిని ఎప్పుడు కాపాడాలి? మోటో పతలో మీరు మమ్మల్ని అస్సలు ఆపలేరు. వెంటనే డాక్టర్ ట్యాంకర్ ని రిలీజ్ చేసి 100 కోట్లు అలాగే ప్లేన్ ని రెడీ చేయకపోతే రేపు ఎలాంటి పెద్ద బాంబు పేలుతుందంటే ఈ ప్రపంచమే అల్లాడిపోతుంది. 14 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. అయితే ఇప్పుడు మనకి రేపటి వరకు మాత్రమే టైం ఉంది. ఈ రోజు మనం ఎలాగైనా సరే రేపు ఆయన ఎక్కడ బాంబు పెడతారో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కానీ ఎలా తెలుసుకుంటాం? మన దగ్గర క్లూ లేదు కదా. రేపు 20 కంట్రీస్ కు చెందిన లీడర్స్ ముంబై గేట్వే ఆఫ్ ఇండియాకి వస్తున్నారు. నేను వాళ్ళకి సీక్రెట్ వెపన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ ముందు నేను తలెత్తి ఎలా తిరుగుతాను? ఏమిటి, రేపు లీడర్స్ అందరూ ముంబైకి వస్తున్నారా? ఎస్ ఎస్, ముంబై 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 గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర లీడర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఏమని బెదిరించారు అంటే ఈ ప్రపంచాన్ని మేమేం పాలిస్తాము అని. ఒకవేళ ఆ లీడర్స్ గనక చనిపోయారంటే ఖచ్చితంగా ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన ముంబైకి వెళ్ళలేరు. ఎయిర్పోర్ట్ మొత్తం సెక్యూరిటీ టైట్ చేశారు. ఏదైనా ప్రైవేట్ ప్లేన్ ఎగిరినా కూడా వాళ్ళు పట్టుకుంటారు. ఆయన ట్రైన్ లో కూడా వెళ్ళగలడు. సూపర్ ఫాస్ట్ ట్రైన్ ని వేశారు. అది ఆగ్రా టు ముంబై ఓవర్ నైట్ లోనే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ట్రైన్ ఆన్ ద వేలో ఉంది. డాక్టర్ సుబి, మీరు ముంబై పోలీసుల్ని అలర్ట్ చేసి ఏదో ఒక ఫ్లైట్ పట్టుకుని ముంబైకి వెళ్ళిపోండి. కానీ ఇక్కడి నుంచి బయలుదేరడానికి ముందు ఒక పని చేసి వెళదాం. మనం డాక్టర్ జట్కా ఫ్లయింగ్ కార్ లో వెళ్ళి ఇన్స్పెక్టర్ టైకాండి హెల్ప్ తీసుకుని తర్వాత ప్లాన్ ని మనం వేద్దాం. పద పద, ఇదే ఇక మీద నీ ఇల్లు. జీవితాంతం ఇక ఈ ఇంట్లోనే ఉండాలి. త్వరగా భోజనం సిద్ధం చేయండి. మీకు మళ్ళీ తినిపించే అవకాశం ఉంటుందో లేదో కదా. నువ్వు ఎందుకని ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నావు? ఈ జైల్ని చూస్తుంటే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోగలవు అనిపిస్తోందా? చెప్పు. ఒకవేళ ఈ గోడల్ని బద్దలు కొట్టినా ఈ ఐలాండ్ నుంచి ఎలా బయటపడతావు? చెప్పు, ఎలా? నేను ఇంతవరకు ఏ జైల్లోనూ 24 గంటలకు మించి ఉన్నది లేదు. ఉండాలని నేను అనుకుంటేనే ఉంటాను. భోజనం బాగుందంటే ఉండిపోతాను, బాగోలేదంటే పారిపోతాను. నచ్చకపోతే తప్పించుకుంటావా? ఎలా తప్పించుకోగలవు? నేను నీకెందుకు చెప్తాను? ఒకవేళ నువ్వు నీతో పాటు నన్ను కూడా బయటికి తీసుకెళ్ళావనుకో, అప్పుడు నేను నీకు 100 కోట్లు ఇస్తాను. ఏంటి, 100 crores నాకు నువ్వు ఇస్తావా? ఐడియా అయితే బాగానే ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత నువ్వు ఇస్తానన్న 100 కోట్లు ఇవ్వకుండా నన్ను మోసం చేసావంటే? నేను చేసే బిజినెస్ చట్టానికి వ్యతిరేకం కావచ్చు, కానీ దాన్ని నిజాయితీగా చేస్తాను. చెప్పు, సమ్మతమా? నాకు అంగీకారమే. ఇదిగో ఇది అసలు ఏంటిది? ఈ రోజు ఇక్కడ ముంబై గేట్వే ఆఫ్ ఇండియాకి 20 కంట్రీస్ కు చెందిన లీడర్స్ వస్తున్నారు. వాళ్ళ ఆధీనంలో మన వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ డాక్టర్ సుబ్బు వెపన్ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. మన దేశం నుంచి ఇంకా విదేశాల నుంచి వచ్చిన అన్ని లీడర్స్ ని వెల్కమ్ చేస్తున్నాను.
ఈసారి నన్ను ఏ ఒక్కరూ ఆపలేరు. మొత్తాన్ని సర్వనాశనం చేస్తా గిటారు వాయించేసి. త్వరగా పదా. ఖైదీలు తప్పించుకుంటున్నారు, అందరినీ అలర్ట్ చేయండి. పదా రండి. ఆగండి, ఇద్దరు ఆగండి, మీ చేతులు పైకెత్తండి. అయితే కాచుకోండి. పద వెళ్దాం. వావ్, నాట్ బ్యాడ్. అది సరేగాని నువ్వు అంత ఎత్తున ఎలా ఎగరగలిగావు? ఇది డాక్టర్ జట్కా గ్యాడ్జెట్ అద్భుతం. అరే నాకు కూడా చెప్పొచ్చు కదా. నేను నీకు ఎందుకు చెప్తాను? ఇదిగో నీ మనుషులకి ఫోన్ చేసి చెప్పు నేను జైలు నుంచి తప్పించుకున్నానని. ఖైదీలు తప్పించుకున్నారు, ఖైదీలు తప్పించుకున్నారు. ఆగండి, మిమ్మల్ని ఆగండి. ఇంకా 1 గంట మాత్రమే సమయం ఉంది, కానీ మోటు దగ్గర నుంచి ఫోన్ రాలేదు. ఇంకా బాబా గిటార్ కూడా మనకు కనిపించలేదు. మోటు ట్రాకర్. అరే తమ్ముడా, మిత్రమా, మోటుని ఎలా వెతకాలో నాకు అర్థమైపోయిందయ్యా. ఇదిగో ఈ రెడ్ డాట్ బ్లింక్ అవుతుంది కదా, ఇదేనయ్యా మోటు లొకేషన్. చూడు. ఇంకా 30 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగండి. డాక్టర్ డాంగ్ జైలు నుండి తప్పించుకున్నారు. చాలా మంచి వార్త చెప్పావు. ఆయన ఎప్పుడొస్తారో తెలియదు కానీ వచ్చేస్తారు. ఇప్పుడు ఫైర్ చేయకు, అతను తప్పించుకున్నారు కదా. ఈ ప్రపంచాన్ని మొత్తం అతనికి వ్యతిరేకంగా చేయడంలో ఎటువంటి యూజ్ లేదు. ప్లాన్ ప్రకారం మోటు డాక్టర్ డాంగోని జైలు నుంచి తప్పించి సూపర్ బ్లాస్ట్ ని స్టాప్ చేసేశాడు. కానీ ఇంకా ఆ గన్ అతనితో పాటే ఉంది. ఇప్పుడు మోటు వస్తే చాలు. అరే మోటు ఈ పక్కనే ఉన్నాడయ్యా. మోటు నువ్వు ఎక్కడున్నావు? అదిగో మా వాళ్ళు అక్కడున్నారు, త్వరగా పోనీ. పద. అరే అన్నయ్య, దూకే. అదిగో మోటు అక్కడ ఉన్నాడు. డాక్టర్ ట్యాంగ్ మీరు తప్పించుకున్నారు. ఇక ఇంతటితో మీ అందరి ఆట అయిపోయింది. నా బాడీలో ట్రాన్స్మిటర్ ఫిట్ చేశారు. పత్తులు ఈ పాటికి పోలీసులతో వస్తూనే ఉంటాడు. నిన్ను నేనేం చెయ్యను. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తున్నారు. అరే మోటు పత్తుల జోడీని ఓడించడం సులభం కాదు, అది అసాధ్యం కూడా. నువ్వు ఈ డైలాగ్ ని వినే ఉంటావనుకుంటాను. మేము కుతుబ్ మినార్ని ఏం చేసావో నీకు గుర్తుందిగా? అరే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పటికే మేము ఆ కుతుబ్ మినార్ని రీకన్స్ట్రక్ట్ చేసేసాం కూడా. ఎలా? డాక్టర్ జట్కా, ఆ పార్టికల్స్ మోటు బట్టలకి ఖచ్చితంగా అంటుకునే ఉంటాయి. నీకు గుర్తుందా? మోటు ఆ బట్టల్ని తీసేసి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రమా, సహోదరా, మనందరం వెళ్ళి కుతుబ్ మినార్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామయ్యా. ఒక్క నిమిషం ఇక్కడ నిలబడు. ఈ పని అయిపోద్దయ్యా.
వావ్! ఆ డాలీ గనక పదే పదే మా వెంట పడకుండా ఉండుంటే ఇంతవరకు ఎందుకు ఎప్పుడో మీ అందరి కథ కూడా ముగిసిపోయి ఉండేది. అందువల్లే బాబా గిటార్ ఇంకా మోగుతూనే ఉంది. అసలు అమాయకురాలు డోలీ కాదు, నువ్వే అమాయకుడివి మోటో. పతులు అర్థం చేసుకున్నాడు. పాపం నీకే ఇంకా అర్థం కాలేదు. డాలీ ఇక్కడ కూడా వచ్చి చేరుకుంది. అవును, చూస్తావా? అది నేనే, డేంజరస్ డాలీ, డేంజరస్ డి. నువ్వు డేంజరస్ టీవా? మీరు బాబాని వెంటాడతారని నాకు బాగా తెలుసు. అందువల్లే నేను మీ వెంటే ఉన్నాను. ఎందుకంటే అతన్ని కాపాడడం కోసం. ఏంటి? వద్దు! డాలీ, ఇలా చూడు, నేను ఆడవాళ్ల మీద చెయ్యి చేసుకోను. నువ్వు పక్కకి తప్పుకో. నేను డేంజర్ డీని, డేంజర్ డీని. నాకు తెలుసు. తీసుకో. వీన్ని చుట్టుముట్టండి. రండి. ఒకవేళ నువ్వు చేతులెత్తావంటే అక్కడున్న లీడర్స్ అందరినీ చంపేస్తా. వద్దు వద్దు వద్దు, వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. ప్లీజ్ ప్లీజ్, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. అరే! అరే, ఇదెవరు? ఇదెలా ఉంది? మోటు నువ్వు బాగానే ఉన్నావు కదా? నువ్వు వచ్చావు కదా, ఇక నేను బాగానే ఉంటాను. ఇక రా, మోటు పతుల జోడీ సత్తా ఏంటో వీళ్ళకి మనం చూపిద్దాం. బై ద వే పతులు, మీట్ డాలీ ఉరఫ్ డేంజరస్ టీ. హాయ్ పతులుజీ. ఏమిటి? నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది. ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. అరే, నువ్వు ఇక్కడే కూర్చోడీ. చెప్పాను కదా, ఆడవాళ్ల మీద నేను చెయ్యి చేసుకోను అని. కావాలంటే నువ్వు నన్ను ఎన్నిసార్లైనా కొట్టు, నేను అంగుళం కూడా కదలను. అరే, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఆహా, ఇలా చెప్తే నువ్వు వినవన్నమాట. కమాన్ డాలీ, మళ్ళీ ఇంకోసారి ట్రై చెయ్యి. ఏప్రిల్ ఫూల్ చేశాను. ఇప్పుడు నా మైండ్ బాగా హీట్ ఎక్కింది. ఇక మీరు జైలుకి పదండి. అక్కడ మీకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తానంటే మీరు జీవితంలో వాటిని మర్చిపోయారు. చివరికి మీరందరినీ పట్టుకున్నారు, అది కూడా మిగిలిన 3 క్యాటరేజెస్ తో పాటు. సో ఇక్కడతో ఈ మీటింగ్ సవ్యంగా పూర్తయింది. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. థ్యాంక్ యూ మోటు పతులు. మీరు దేశం కోసం చాలా గొప్ప పని చేశారు. దీని గురించి ప్రెసిడెంట్ తో చెప్తాను. మీకు గొప్ప బిరుదిచ్చి మిమ్మల్ని గౌరవించాలని. అరే, 24 గంటల నుంచి ఒకటే పరుగు 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 పెడుతూనే ఉన్నావు. పదండి, త్వరగా వెళ్ళి వేడి వేడి సమోసాలు తిందాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.